Hello everyone, welcome back to the channel Chandu's Travel World, again with new video. అన్నమయ్య జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు మా ఊరు దిగువపల్లి. భోగి, కనుమ మరియు సంక్రాంతిని ఒకే రోజు నిర్మలమైన మనస్సుతో నీరు, నిప్పు, పశువులు, చెట్లు, రాయి అంటే శిలలు ఇలా ప్రకృతినే దైవంగా భావించి పూజిస్తూ యాక్చువల్ సంక్రాంతి పండుగ అయిన వారంలో మొదటి ఆదివారంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. స్కిప్ చేయకుండా చూడండి. శనివారం నైట్ ముగ్గులు వేయడంతో మొదలవుతుంది పండుగ హడావిడి. మా ఊర్లో సంక్రాంతి ఆదివారం చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల వారు మంగళవారం, గురువారాలలో సంక్రాంతిని జరుపుకుంటారు. మేబీ ఒకరి పండుగకు ఒకరు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం కోసం అయ్యుండవచ్చు. ఎర్లీ మార్నింగ్ పొలాలకు వెళ్ళి పూలు, ఆకులు, నెల్లేరు, తంగేడుతో పేడను మనం పసుపు ముద్దతో చేసే గౌరీమాతలాగా గొబ్బెమ్మలు చేసి అలంకరిస్తారు. పసుపు, కుంకుమ, అగరబత్తీలు సమర్పించి ప్రకృతిని ఆరాధిస్తారు. సంక్రాంతి స్పెషల్ దోశ, నాన్ వెజ్, చికెన్ అండ్ మటన్. ఇక మూడో ఆదివారంలో భాగంగా గంగాదేవికి ఊరిలోని పిల్లలు వేపాకు, పెరుగన్నంతో చల్ల తీసుకొని వెళ్ళి సమర్పిస్తారు. కారణం చికెన్ పాక్స్ అంటే అమ్మవారు పోయకుండా కాపాడమని గంగాదేవిని పూజిస్తారు. తర్వాత పొలిమేరలో ఉన్న గంగమ్మ గుడికి వెళ్ళి పూజించుకుని వస్తారు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే అమ్మవారి గుడి. గంగమ్మ గుడి ఎదురుగా 2 మద్ది చెట్లు ఉంటాయి. చెట్లలో ఎప్పుడూ రామచిలుకలు ఉంటాయి. గుడి వెనుకల వైపున అక్క దేవతలు ఉంటారు. పశువులను శుభ్రం చేసి ఫ్లవర్స్, బెలూన్స్, గంటలతో అలంకరణ చేస్తారు. సాయంత్రం 5-5:30కి ఊరంతా చాటింపు వచ్చిన తర్వాత గుమ్మం వద్ద పశువులను దైవంగా భావించి కొబ్బరికాయలు కొట్టి పూజిస్తారు. తర్వాత ఊరంతా కలిసి చిట్లాకుప్ప వద్దకు అంటే భోగిమంట వేయడానికి ఊరి బయట కొలువై ఉన్న కాటమరాయుని వద్దకు బయలుదేరుతారు. ఊరి
ఊరి వారంతా తమ బంధుమిత్రులతో కలిసి ఇలా వెళ్తూ ఉంటే కనుల విందుగా ఉంటుంది. ఊరి బయట ఎండిన చెట్లతో చిట్లాకుప్పను భోగిమంటగా వేస్తారు. ఊరిలోని ప్రతి పశువు మంటను చూసి రావాలి అనే సాంప్రదాయం ఉంది. మా ఊరి సంక్రాంతి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.